హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మా బేబీ బాయ్ టీఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. చాలామంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదండి. నేను కూడా మా బాబు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా వరకు వీడియోస్ చూసేదాన్ని. ఎవరని క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదండి, నాకు కూడా అలాగ ఉండేది. అలా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదని మా బాబు టీఫా స్కాన్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి టీఫా స్కాన్ అండి, సెకండ్ ట్రైమిస్టర్ స్కాన్ రిపోర్ట్స్. నాది ఆల్రెడీ మన ఛానల్లో ఎన్టీ స్కాన్, నాది ఎర్లీ స్కాన్ రిపోర్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి. ఇది వచ్చేసి నా టీఫా స్కాను. ప్లెజెంట్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, 140 బిలో ఉంటేనే బేబీ బాయ్, 140 అబోవ్ ఉంటే బేబీ గర్ల్ అనుకుంటారు. మా బాబుకి అయితే స్టార్టింగ్ అయితే 150 ఉందండి హార్ట్ రేట్. ఇప్పుడు టీఫా స్కాన్లో ఎలా ఉన్నది అనేది కూడా చూపిస్తాను. సర్ఫిక్స్ రియల్ టైమ్ బీ మోడ్ ultrasonography of gravid uterus done, rotated trans-abdominal single intrauterine gestation, maternal cervix measure 2.97 centimeters in length, internal OS is closed. ఫేటస్ సర్వే ఎలా ఉందంటే ప్రజెంటేషన్ వచ్చి నాకు అప్పుడు బ్రీచ్లో ఉందండి. టీఫా స్కాన్లో బ్రీచ్ అంటే పైకి బుర్రుండి కింద కాళ్ళు ఉన్నట్టండి, బ్రీచ్ పొజిషన్లో ఉంది. ప్లెజెంట్ వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సిగ్మెంట్ గ్రేడ్ 1లో ఉందండి. ఎన్టీ స్కాన్లో అయితే పోస్టీరియర్ అప్పర్ సిగ్మెంట్ గ్రేడ్ 1 అండి, అప్పుడైతే పోస్టీరియర్ గ్రేడ్ 0లో అయితే ఉందండి. లెక్కర్ వచ్చేసి నార్మల్, అంబ్లికల్ కార్డ్, 3 వెజల్ కార్డ్ సీన్, ఫెటల్ యాక్టివిటీ ప్రెజెంట్, కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్, ఫెటల్ హార్ట్ రేట్ అయితే చూడొచ్చండి మీరు అందరూ 148 బీపీఎం. నా ఫస్ట్ ఎన్టీ స్కాన్లో అయితే 150 బీపీఎం ఉందండి. ఇదంతా వచ్చేసి బీపీడీ, హెచ్సిఏసి, ఎఫ్ఎల్, ఈఎఫ్డబ్ల్యూ ఇవన్నీ సరే ఎంతెంత ఎన్ని వీక్స్కి డెవలప్ అయి ఉన్నది అని చెప్పేసి ఈ గ్రాఫ్ అయితే చూపించారండి. తర్వాత వచ్చేసి సెఫాలిక్ ఇండెక్స్ రేంజ్ ఎలా ఉంది, ఫూట్ లెంత్ ఎంత ఉంది, టీసీడీ ఎంత ఉంది, ఎస్టిమేషనల్ ప్రజెంట్ ఫెటల్ ప్రజెంట్ అప్పటికి బేబీ వెయిట్ ఎంత ఉంది అనేది కూడా చూపించారు చూడండి. 451 గ్రామ్స్ ఉండొచ్చు, లేదంటే అంతకన్నా 45 తక్కువ కూడా ఉండొచ్చు అని చెప్పేసి 450 అలా అయితే అప్పుడైతే బేబీ వెయిట్ అయితే ఉందండి. ఇది వచ్చేసి హెడ్, నెక్, స్పైన్ ఎలా ఉంది, అంత నార్మల్గా ఉందా లేదనేది మనకి ఇందులో అయితే మెన్షన్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఫేస్, టోరాక్స్, హార్ట్, అబ్డామిన్, కేయూబీ ఇవన్నీ కూడా నార్మల్ అనే వచ్చినాయండి. ఇక్కడ ఏమన్నా మనకి నార్మల్ కాకుండా ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే మనకి ఈ స్కాన్లో అయితే తెలిసిపోతుంది. ఇంప్రెషన్ వచ్చి సింగిల్ లైఫ్ ఫేటస్ ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్, జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 22 వీక్స్, జెస్టేషనల్ ఏజ్ బై ఎల్ఎంపి ప్రకారం అయితే 21 వీక్స్ 6 డేస్ అయిందండి. ఇది వచ్చేసి టీఫా స్కాన్ గ్రాఫ్ అండి. మనకైతే ప్రతి టీఫా స్కాన్ చేయించుకున్న ప్రతిసారి కూడా మనకి ఇలాంటి గ్రాఫ్ ఇస్తారండి, గ్రో స్కాన్లో కానీ టీఫా స్కాన్లో కానీ. ఇది వచ్చేసి నా పిక్చర్స్ అండి. నేను ఎలా నాకు బేబీ బాయ్ అని ఎలా తెలిసిందంటే, నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఒక వీడియోలో అయితే కనిపించింది. ఇందులో చెక్ చేసుకుంటే నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. అదేంటో అనేది కూడా మీకు చెప్తాను. ఒకసారి అయితే మీరు ఈ పిక్చర్స్ అన్ని క్లారిటీగా చూడండి, మీకే తెలుస్తుంది. ఒక పిక్చర్లో ఇక్కడ చూస్తున్నారా, ఈ పిక్చర్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది చూసి నేను బేబీ బాయ్ అని ఫిక్స్ అయ్యానండి. ఇదంతా కాళ్ళు, ఇదంతా కాళ్ళు, పాదం, ఫూట్ లెంత్, కాళ్ళు ఇక్కడ చూస్తే మీకే క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ ఒకళ్ళ రిపోర్ట్లో అయితే సేమ్ యాస్టీస్ ఉందండి. ఇంకా నాకు కూడా సేమ్ యాస్టీస్ ఉండడంతో నేనైతే కన్ఫర్మ్ అయ్యాను బేబీ బాయ్ అని. కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది అప్పుడు నాకు తెలియలేదు. పుట్టిన తర్వాత అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. అంతేగాని ఇలాగే ఉంటే బేబీ బాయ్, ఇలా కాకపోతే బేబీ గర్ల్ అని మీరేమీ సఫర్ అవ్వద్దు. ఎవరు పుట్టినా ఈ రోజుల్లో ఒకటే కదండి.
జస్ట్ క్యూరియాసిటీకి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నేను కూడా చాలా వీడియోస్ చూసాను నా ప్రెగ్నెన్సీ టైంలో. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది, ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ అయితే పెడతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.